ఓ, గుర్రాలా ఇవన్నీ గాడిదలు అనుకోని అవి అలాగే కనపడ్డాయండి. సో నిన్న నిమిషం ఓపెన్ ఉన్నాయంటే నిన్న ఉమ్, అది రివర్స్ వచ్చిన ఫైన్ ఏం కాదంటే నేను పడుకోండి కరెక్ట్. ఇది మనం తీసుకున్న యాంగిల్ బట్టి నెంబర్ బట్టి కూడా ఉంటుంది అది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదిలో పైనుంచి వచ్చింది కదా. ఓకే, మనం తీసుకున్న పొజిషన్ ఏంటి? రెస్టింగ్ రెస్టింగ్ పొజిషన్ ఇది కదా. ఇది మనం తీసుకున్న రెస్టింగ్ పొజిషన్, స్ట్రైట్ తీసుకున్నాం అంటే దీని యాంగిల్ ఇప్పుడు ఎంత? జీరో. ఇలా అజ్యూమ్ చేసుకుంటారు, మీకు అది చేస్తూ వస్తుంటుంది అండి. ఒకవేళ మీరు ఇలా నిలువుగా తీసారనుకోండి, పడుకోబెట్టి తీసారనుకోండి, సో ఆటోమేటిక్గా నెంబర్స్ అనేవి కూడా మారుతాయి, దాని వాల్యూస్ కూడా మారుతాయి. ఏం లేదండి, ఇక్కడ మైనస్ చూసుకోండి. నేను ఫస్ట్ ఎంత పెట్టా? 90. సెకండ్ నెంబర్ -90. ఓకే, సో అదేంటంటే కింద నుంచి వస్తుంది. మీరు యాంకర్ పాయింట్ ఓకే ఎంత పట్టు పెట్టారు, కింద నుంచి కూడా రావచ్చులేండి, తప్పు లేదు, వస్తుంటది, ఏం కాదు. మ్మ్. అప్పుడు 90 తీసేసి ఏదో ఒక ప్లేస్ లో 89 పెట్టండి. 90 తీసేసి 89 ఒక పాయింట్ తక్కువ. సో అప్పుడు అదేంటంటే ఒక పాయింట్ తక్కువైందంటే పైకి కానీ కిందకి కానీ వెళ్తుంది. సో దాని అర్థం ఏంటి? సో దానికి అర్థం కొంచెం పైకి ఉంది అనుకోండి, ఓకే, కింద నుంచి కాకుండా ఓకే నేను పైనుంచి రావాలని చెప్పి ఈజీ పాత్ చూస్ చేసుకుంటారు. ఓకే, ఇష్టం కొంచెం డిఫికల్ట్ గానే ఉంటది, మీకు అలవాటు అయితే పైన వచ్చేస్తుంది. ఓకే, డోంట్ వరీ. ఓకే, సో ఈ పక్కన పెట్టేద్దాం. సో ఇప్పుడు ఇది వచ్చేసి హార్డ్ డ్రైవ్. ఓకే, నా పర్సనల్ డేటా మొత్తం దీంట్లో ఉంటుంది. పెన్ డ్రైవ్ కొనుక్కోమన్నా, కొన్నారా మీరు? కొనండి, మీ వర్క్స్ కొంచెం డిస్టర్బ్. ఓకే, సో ఫస్ట్ వీడియో ఎలా ఇంపోర్ట్ చేయాలో ఏంటి అనేది చూద్దాం. ఓకే, న్యూ ప్రాజెక్ట్. ఓకే, సో ఇక్కడ మనం ప్రాజెక్ట్ నేమ్ పెట్టుకుంటామని చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వీడియో అని పెడుతున్నాను. ఓకే, వీడియో. ఇదంతా ఇప్పుడు న్యూ ప్రాజెక్ట్ లో ఇదంతా రన్ ఇంజన్ అండి. దీంట్లో గ్రాఫిక్ కార్డ్ ఇంజన్స్ ఉంటాయి కదా, అంటే ఏ ఇంజన్ వాడమంటావు ప్రాజెక్ట్ కి దానికి ఇస్తున్నావు, ఇన్పుట్ ఇస్తున్నావు. ఓకే, సో అంతే. ఫార్మాట్ హెచ్డివి డివి. డివి అంటే కొంచెం పాతేలేండి, మనకు అవసరం లేదు, మన హెచ్డివి చాలు. ఓకే, సో ఇక్కడ ఇంకొకటి ఇంటిగ్రేషన్ టైమ్స్ ఇవన్నీ నార్మల్ అని పెట్టేసుకున్నాం. స్క్రాచ్ డిస్క్ ఇవన్నీ ఇలాగే ఉంచేసేయండి, పెద్ద ఏం ప్రాబ్లం లేదు వాటితో. ఓకే, జనరల్లో. అండ్ ఇక్కడ మీకు ఫైల్ అనేది ఎక్కడ సేవ్ అవుతుందని చూపిస్తుంది. బ్రౌజ్ కొడితే ఇక్కడ షాని అనే ఫోల్డర్లో, ప్రీమియర్ ఫోల్డర్లో ఇక్కడ సేవ్ అవుతుందా అని చెప్తుంది. ఓకే, క్లియర్. సో సెలెక్ట్ ఫోల్డర్ ఇక్కడ కొట్టేది, డన్. సో ప్రెస్ ఓకే. ఓకే, మన ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయిపోయింది, కానీ ఎందుకు రాలే? ఎనీ ఐడియా? ఇది పాత ఇమేజే ఉంది, పాత పాత కాంపే ఉంది చూడండి. ఎందుకట్లా? ఎనీ ఐడియా? ఎందుకంటే ఇది ఫోటోషాప్ లాగా మల్టిపుల్ ఫైల్స్ లో ఓపెన్ చేస్తాం. మనం ఫైల్ క్రియేట్ చేస్తాం, బట్ సీక్వెన్స్ అనేది పాతది ఉండిపోయింది. ఇందాక ఓపెన్ చేసాం కదా, అదే సీక్వెన్స్ ఉండిపోయింది. ఏం లేదు, ఇక్కడ మనకి ఇక్కడ ఇంటూ బటన్ కనిపిస్తుందా, దాన్ని నొక్కితే అయిపోతుంది. దీనికంటే నాకు అలా వద్దు, ఫస్ట్ సీక్వెన్స్ క్రియేట్, నాకు అది కావాలి ఇది కావాలనుకోండి, సీక్వెన్స్ క్రియేట్ చేసుకోవాలి. సీక్వెన్స్ క్రియేట్ చేద్దాం. సెట్టింగ్స్. ఓకే, సెట్టింగ్స్ తో పాటు ఇక్కడ 24, ఇక్కడ ఫార్మాట్ ఏముంది? హెచ్డివిపి, రైట్.
హెచ్డిబి ఉంది, లేదు అనుకుని నువ్వు కష్టం పెట్టుకోవచ్చు. ఓకే, మనం జనరల్గా ఇప్పుడు జనరల్గా వాడుతున్న సైజ్ ఏంటంటే, ఇప్పుడు ఇది ఇక్కడ ఏదైతే వస్తుందో సైజు, ఇది టీవీకి. ఓకే, సో 1080p అనేది హారిజంటల్, అంటే ఇలా హారిజంటల్ అంటే ఇలా వస్తుంది, వర్టికల్ హారిజంటల్, ఇదే హారిజంటల్ అంటే. అంటే మనం ఇప్పుడు ఒక్కొక్క పిక్సెల్తో బిల్డ్ అయి ఉంటుంది, తెలుసు కదా, ఒక్కొక్క ఫ్రేమ్ బాక్సెస్ కలర్ బాక్సెస్తో ఫిల్ అయి ఉంటుంది, తెలుసా అది? తెలుసు కదా. సో అలా మీరు ఒక్కొక్క పిక్సెల్ని జూమ్ చేసి లెక్క పెట్టుకుంటూ వెళ్ళారనుకోండి, స్ట్రైట్గా ఉంటుంది కదా, ఆ స్ట్రైట్ లైన్లో మీకు 1080 పిక్సెల్స్ ఉంటాయి ఈ స్ట్రైట్ దాంట్లో. అదే ఇప్పుడు మీరు వర్టికల్గా సెలెక్ట్ చేయండి, ఆన్ చేయండి. మీరు మొబైల్లో ఏదైనా మూవీ చూస్తున్నారు అనుకోండి, మూవీ వదిలే యూట్యూబ్ చూస్తున్నారు, యూట్యూబ్ ఏదైనా ఒక వీడియో తీసుకొని ఆ పిక్సెల్ని సెలెక్ట్ చేసుకొని ఒక్కొక్క పిక్సెల్ ఫోటోషాప్లో తీసుకెళ్ళి కౌంట్ చేయండి, ఒకవేళ మీకు ఓపిక ఉంటే మీకు 1920 పిక్సెల్స్ వస్తాయి ఎగ్జాక్ట్గా. అది జనరల్గా వాడే సైజ్, హెచ్డి అంటాను. ఓకే, యూట్యూబ్లో హెచ్డి 4K మారుస్తూ ఉంటాం కదా, సో అటు 4K అని ఏంటంటే, ఇక్కడ ఈ నెంబర్ 1080 ఉంది కదా, 1000+ ఉంది కాబట్టి ఇక్కడ మనకి హెచ్డి వచ్చింది. ఏమైంది గుర్తుపెడుతుంటారు. ఓకే, సో ఇప్పుడు మనం 2K అంటే 1K అంటే హెచ్డి, 2K అంటే అర్థమైంది. 2K అంటే ఎంత? 2000. 2000. సో మోర్ దెన్ 2000 పిక్సెల్స్ ఇస్ అ 2K పిక్చర్. ఓకే, 2K పిక్చర్. 4K 4000 పిక్సెల్స్. సో మోర్ దెన్ 4000 పిక్సెల్స్. యాక్చువల్లీ దానికి 4000 పిక్సెల్స్ ఉండవు, దానికి ఒక 100 200 తక్కువ ఉంటాయి, బట్ దాన్ని మనం 4K అనే పిలుస్తాం. ఓకే, ఆ నెంబర్స్ కూడా ఇస్తాను మీకు ప్రీసెట్స్. ఓకే, ప్రస్తుతానికి మనం 1080p చాలు. ఓకే, ఇక్కడ నేను కస్టమ్లో పెట్టుకున్న కష్టం ఏంటంటే, ఇక్కడ ఉన్న ప్రీసెట్స్ కాకుండా నాకు ఒకటి ఉంది బ్రో, నాకు అది ఇవ్వు అని చెప్పంటున్నాం అనమాట, స్క్వేర్ పిక్సెల్స్. ఓకే, ఏవిఈ హెచ్డి స్క్వేర్ పిక్సెల్స్, నువ్వు ఇది పెట్టుకున్నా ఫైన్ వచ్చేస్తుంది. ఓకే, స్క్వేర్ పిక్సెల్స్ అంటేనే మన ఒరిజినల్ ఫార్మాట్ అన్నట్టు. ఓకే, ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, బట్ ఫైల్ మాత్రం నేను చెప్పింది మీరు ఫాలో అవ్వండి, అర్థమైపోతుంది. ఓకే, సో ఇది వచ్చేసి తీసేసేయండి. సో స్టార్టింగ్లో మనకి ఇక్కడ హెచ్డివి హెచ్విసి 1080p స్క్వేర్ పిక్సెల్. ఓకే, దీన్ని క్లిక్ చేస్తాం. ఇక్కడ చూడండి 1920 చెప్పాను ఇందాక నెంబర్, 1080 ఆటోమేటిక్ వచ్చేసింది కదా, 1920/1080 పిక్సెల్. దీని రేషియో ఎంత ఉంటుందిరా అంటే 16:9, సారీ 9:16 ఇస్ ద రేషియో. రేషియో అంటే ఏంటి సార్, నాకు అర్థం కాలేదని మీరు అనుకోవచ్చు. ఇప్పుడు వద్దు, మీకు అది ఫోటోషాప్ ఓపెన్ చేసి చెప్తాను నెక్స్ట్. ఓకేనా? ఓకే, సో ఇప్పుడు ఫ్రేమ్ రేట్ ఎంత ఉందో చూపించాలి ఇక్కడ మనం, దీనికి ఎంత ఉంటే ప్రస్తుతం ఒకటి పెట్టుకోండి. మీకు ఒకటి చెప్పిన మొన్న FPS గురించి ఎక్స్ప్లెయిన్ చేసే గుర్తుందా? ఇక్కడ చూపిస్తుంది చూడండి, 23.976. అర్థమైంది కదా, ఒక్క ఫ్రేమ్ తక్కువ ఉంటుందిరా అని చెప్పిన, రైట్? గుర్తుందా? ఇది వచ్చేసి కష్టంగా పెట్టుకోవడం కోసం, ఇదంతా మనకి అంత లేదులే. సో స్క్వేర్ పిక్సెల్స్. ఓకే, స్క్వేర్ పిక్సెల్స్ అంటే ఇప్పుడు మన ఫోన్లో వాడేవి స్క్వేర్ పిక్సెల్స్. మనం డిజిటల్గా స్క్రీన్ ఏదైతే చూస్తున్నాం అది కూడా స్క్వేర్ పిక్సెల్. పాతకాలంలో కూడా స్క్వేర్ పిక్సెల్స్ వస్తాయి, బట్ అవి కొంచెం లో క్వాలిటీ, వాటి సపోర్ట్కి వాడుకుంటాయి. ఓకే, సో ఇక్కడ డన్ అంత పెట్టేసుకుందాం. మ్యాక్సిమం బిట్రేట్ డెప్త్ ప్లస్. ఓకే, బట్ ఇది ప్రాబ్లం ఏంటంటే, మ్యాక్సిమం బిట్రేట్ డెప్త్ పెడితే మీ సిస్టమ్ మీద ప్రెషర్ ఎక్కువ తీసుకుంటుంది, అంటే కంప్లీట్ హై క్వాలిటీ ఎలా ఉంటుంది. ఓకేనా? క్లియర్? ఎందుకు నా కాలు ఇట్లా బుర్రలేసి. ఓకే, నిన్న గండు చేమ కొట్టింది కాలు మీద, పెద్ద రెడ్ కలర్ ఉంది, అది ఇప్పుడు వస్తున్నట్టుంది తుర్గా. ఓకే, సో ఫైన్, ఇలా పెట్టేసుకుంది. ప్రస్తుతానికి ఇది ఇలా పెట్టుకుని తర్వాత కావాలంటే మనం మార్చుకోవచ్చు కూడా. ఓకే, మనకి సిస్టమ్ అంతా తీసుకోదు కాబట్టి మ్యాక్సిమం రెండర్ క్వాలిటీ పెట్టేద్దాం. ఇది కూడా చూడండి, చూపిస్తుంది చూడండి, మెమరీ ఈజ్ హైలీ రికమెండెడ్, మ్యాక్స్ బిట్ రేట్, డెప్త్ రెండరింగ్ ఈజ్ ఆన్. ఓకే, సో దీస్ సెట్టింగ్స్ ఆర్ ద డిజైన్ ఫర్ హై పర్ఫార్మెన్స్ సిస్టమ్, ప్లీజ్ చెక్ ద అడోబ్ ప్రీమియర్ ప్రో సపోర్ట్ సెంటర్. సరే బ్రో, హెల్ప్ బెటర్ ఆఫ్ చేసుకోవడం మంచిది, సిస్టమ్ అనేది చాలా ప్రెజర్ తీసుకుంటుంది. రెండర్ అంటే తెలుసా? రెండర్ అంటే తెలుసా? రెండర్ అంటే నాకు అవుట్పుట్ తీయడాన్ని ఫైనల్ రెండర్ అంటుంది. విండో రెండర్ కదా, ఫైనల్ రెండర్ తీయరా అని చెప్పి అంటాం కదా. ఫైనల్ అవుట్పుట్ ఎప్పుడైతే మనం ఎక్స్పోర్ట్ చేస్తాం దాన్ని ఫైనల్ రెండర్ అంటాం. ఓకే, సో ప్రెస్ ఓకే. సీక్వెన్స్ క్రియేట్ అయిపోయింది 1080pలో ఇప్పుడు, రైట్? ఇక్కడ చూడండి పక్క పక్కన ఉన్నాయి ఫోటోషాప్ లాగా, ఇదొకటి ఇదొకటి. ఇక దీంతో మనకు పని లేదు అనుకుంటే క్లోజ్ చేసి పడేస్తారు, అవసరం లేదు, అంతే. ఓకే,
సో డన్. సో ఇక్కడ నుంచి డబుల్ క్లిక్ చేసి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. లేదు అంటే మీరు ఇలా ఓపెన్ చేసుకుని సార్ నా ఫోల్డర్ ఓపెన్ చేద్దాం. ఇందులో ఆ, నా ఫోల్డర్ ఒకటి ఉంటుంది. ఇది యాక్చువల్లీ సీజీ షార్ట్స్ మనకు వదిలేదు. రైట్ ఇవే. ఓకే. సో ఇది మా ఇంటికాడ మా ఫ్రెండ్ నా కోసం షూట్ చేసి ఇచ్చిన అనమాట, సరదా కోసం. ఖాళీ చెప్పాను కదా మొన్న మీకు. రైట్. సో ఈ ఫుటేజ్ ని మనం యూజ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే. సో ఇందులో ఒక డాగ్ ఉంటుంది. సో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది మా ఇంటికాడ అనమాట. సో ఇలా ఉంటుంది మా ఇంటికాడ అన్నమాట. కొంచెం నైట్ టైం అయితే కొంచెం ప్రశాంతంగా, చుట్టుపక్కల ఏ ఇల్లు ఉండవు. సో మా ఫ్రెండ్ ఇలా రికార్డ్ చేస్తుంటాడు అనమాట. అండ్ ఇందులో ఇది మా డాగ్. అప్పుడు ఉండేది ఇంటికాడ, తర్వాత వేరే చోటుకి వెళ్ళి. ఓకే. సో ఫస్ట్ ఏదన్నా ఒక వీడియోని ఇంపోర్ట్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే. సో క్లిక్, డ్రాగ్, ఇక్కడ తీసుకొచ్చి డ్రాప్. రైట్. ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటి? ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఫోల్డర్ క్రియేట్ చేసుకోవడం, వీడియోస్ అన్ని వీడియో ఫోల్డర్లోకి వేసేసుకోవడం. ఓకే. వీడియో ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా, పెద్ద చేస్తున్నా ఉండండి. వీడియోస్ అని వీడియోస్ ఫోల్డర్. ఇప్పుడు సీక్వెన్స్ అని చెప్పానా? ఈ సీక్వెన్స్ మనం ఎందుకు రాలేదు, ఇప్పుడు ఎందుకు వచ్చింది సార్ మీరు డౌట్ రావచ్చు. ఇక్కడ మనం ఒక సీక్వెన్స్ ఏదైతే క్రియేట్ చేస్తున్నామో ఆ సీక్వెన్స్ ఎంటైర్ కాంప్ యొక్క ఒక లేయర్ లోకి పెట్టి మనకి ఇక్కడ ఏం చేసినా సరే ఈ లేయర్ లో పెట్టించేస్తాం అనమాట. ఒకవేళ మనకి ఇక్కడ సీక్వెన్స్ అని మిస్ అయింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సీక్వెన్స్ తీసేసా. ఓకే. ఇప్పుడు ఏం లేదు, ఇక్కడ ఎంటీ. ఏం చేస్తాం ఇప్పుడు? ఎలా వెనక్కి తీసుకొచ్చుకోవాలి? ఈ మీద సీక్వెన్స్ మీద డబుల్ క్లిక్ చేస్తే మనకి అది మళ్ళీ వాపస్ వచ్చేస్తుంది. సో వీడియో కూడా ఇంపోర్ట్ చేసి చూపిస్తుంది చూడండి. ఓకే. కీప్ ఎగ్జిస్టింగ్ సెట్టింగ్స్, బ్యాక్ వెళ్తున్నా. ఓకే. ఇక్కడ మన నక్క బొమ్మ ఇక్కడ వచ్చేసింది చూసారా, డాగ్ వచ్చేసిందా ఇక్కడ. ఇది మళ్ళీ తీసేస్తున్నా. సీక్వెన్స్ మిస్ అయిపోయింది. ప్రతిదీ అలా ఒక్కొక్క షార్ట్ కి ఒక్కొక్క సీన్ కి ఒక సీక్వెన్స్ ఉంటుంది. ఆ సీక్వెన్స్ అన్ని కలిపి లాస్ట్ లో ఒక మూవీ లాగా ఎక్స్పోర్ట్ చేస్తారు. ఓకే. సో ఇప్పుడు పోయింది ఎట్లా, ఇప్పుడు నాకేం అర్థమవుతుంది. దీని మీద డబుల్ క్లిక్ చేస్తే మళ్ళీ బ్యాక్ టు వర్క్. ఓకే. అలా మీరు రెండు పెట్టుకుంటే అలా పెట్టేస్తుంది. ఓకేనా? సో దీన్ని ఫస్ట్ పెట్టుకుంటున్నా. ఓకే. సో ఇక్కడ మీకు అర్థమైందిగా ఎలా ఇంపోర్ట్ చేశాను. సో ఇక్కడ మీరు నోటీస్ చేస్తే ఇక్కడ ఎన్ని లేయర్స్ వచ్చాయి? రెండు వచ్చాయి. ఎందుకు రెండు వచ్చాయి? రైట్, గుర్తుంది కదా. అవన్నీ ఆ రెండు లింక్ అయి ఉంటాయి కూడా తెలుసు కదా. ఎలా అన్లింక్ చేయాలో గుర్తుందా? రైట్ క్లిక్ చేస్తాం, ఇక్కడ అన్లింక్ చేస్తాం. ఓకే. క్లియర్? ఇదంతా గుర్తుంది కదా, రీక్యాప్ అవసరం లేదు కదా. ఓకే, ఫైన్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో మొత్తం వచ్చేసింది. ఈ వీడియో నాకు ఇంత వీడియో వద్దు, నేను కట్ చేసుకోవాలి. ఏం చేస్తా? కొంచెమే కట్ చేసుకోవాలి. నాకు ఒక జస్ట్ ఇది ముందు తిరుగుతుంది చూడండి, జస్ట్ నన్ను చూసింది, తర్వాత వెనక్కి తిరిగింది. నాకు అది వద్దు, అక్కడి నుంచి నాకు వద్దు. ఇంకా కట్ చేయడం ఎలా చేస్తా ఒకసారి. ఇది ఒకవేళ కాంప్ పెద్దగా జూమ్ అవ్వాలంటే ఈ స్టిక్ బార్ చూడండి, పెద్దగా అవుతుందా, జూమ్ అవుతుందా విండో కాంపు. ఒకవేళ కనపడకపోతే ఇది వాడుకోవచ్చు. లేదు అంటే షార్ట్ కట్ ఏంటంటే కంట్రోల్ పట్టుకోండి, కంట్రోల్ పట్టుకొని ఇక్కడ స్క్రోల్ చేయండి. ఓకే, సారీ, ఆల్ట్ కంట్రోల్ పట్టుకొని ఇక్కడ స్క్రోల్ చేయండి. జూమ్ జూమ్ డౌన్ అయితే ఓకే, క్లియర్. సో దీన్ని నేను ఇక్కడ వరకే కావాలి, కొంచెం జూమ్ చేస్తున్నా. Done. దీని తర్వాత వద్దు, నాకు ఇంకా ఇక్కడ వరకే కావాలి. ఎలా కట్ చేసుకుంటా? నార్మల్గా అయితే ఇలా మూవ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు అని చెప్పా. రైట్. లేదు అంటే ఇక్కడ ఈ బ్లేడ్ టూల్ ఏం చేస్తుంది, లేయర్ని కట్ చేస్తుంది. మనకి ఎక్కడ కావాలంటే అక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కావాలని అక్కడ కట్ చేసి 2 పీసెస్ కింద ఇచ్చేస్తుంది. మనం ఇంకొక పనికి మన లైక్ సారీ పనికిరాని లేయర్ ఏదైతే ఉందో దాన్ని మనం డిలీట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మెథడ్ 2. ఓకే. కంట్రోల్ Z కొడితే అండు అవుతుంది, తెలుసు కదా. సో అలా. లేదు
ఈ టైం లైన్ తీసుకొచ్చి నాకు ఇంకా ఈజీగా అయిపోవాలి సార్ అంటే నాకు బ్లేడ్ కూడా వద్దు నాకు. ఇంకా ఈజీగా అయిపోవాలనుకోండి టైం లైన్ ఎక్కడ కట్ అవ్వాలో అనుకోండి అక్కడ తీసుకొచ్చి ఆ లేయర్ని సెలెక్ట్ చేసుకోండి. కంట్రోల్ కే. కట్ అయిపోయిందా రెండింటికి? ఇగో సపరేట్ ఉంది కదా. సో ఇప్పుడు నేను ఈ పార్ట్ని డిలీట్ చేసుకోవచ్చు. అర్థమైంది కదా? సో లైక్ దిస్. సో ఇలా చేసుకుంటాం అనమాట. లేదు అంటే ఇంకొక మెథడ్ కూడా ఉంటుంది. ఇక్కడ సంథింగ్ ఉంటుంది. సరే ఫైన్, ఏం కదలే. ఓకే. సో లేదు, ప్రతిసారి ఇప్పుడు మీరు దీన్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. ఫస్ట్ టైం అంటే ఓకే. ఇప్పుడు నేను ఇంకొక వీడియో ఇంపోర్ట్ చేసుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని పక్కన పెట్టుకున్నాను. దీన్ని పక్కకు పెట్టుకున్నాను ఇలా. రైట్. సో ఇప్పుడు నేను మళ్ళీ ఇంకొక ఈ వీడియో తీసుకొని దీని మధ్యలో ఒకటి పెట్టాలంటే నేను ఏం చేయాలి ఇప్పుడు? అక్కడేమో ఉన్నది కొంచెం గ్యాప్, ఉన్నది కుదంత గ్యాప్ ఇక్కడ. రైట్. ఇందులోకి ఇంత పెద్ద వీడియో ఎలా ఇంపోర్ట్ చేస్తుంది చెప్పండి? కష్టం కదా. సో ఇప్పుడు దీన్ని మళ్ళీ రియల్ కాంప్లోకి తీసుకొచ్చి ఇలా చూడండి, మళ్ళీ దీని పైన వేసేయకండి, మర్చిపోకండి బై మిస్టేక్. ఆ లేయర్ పైన వేసేస్తారా గాన్, ఆ పాత లేయర్ కట్ అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి, అది మీకు చెప్తారు, అర్థమవుతుంది స్లోగా. ఓకే. సో ఇప్పుడు ఈ లేయర్ నాకు డైరెక్ట్ ఇక్కడ నుంచి కట్ అయిపోవాలంటే ఒకటి దీన్ని ఇలా కట్ చేసుకొని తర్వాత ఆ సందులోకి ఇరికించుకుంటాం. రైట్. లేదు అలా వద్దు, నాకు ఇక్కడికి వచ్చిన అసలు ఈ దీంట్లోకి ఇంపోర్ట్ చేయకుండా నాకు కట్ అయిపోవాలని మీరు అనుకుంటే ఓకే, ఏం లేదు, ఫుటేజ్ మీద ఒక్కసారి ఇలా ఉందనుకోండి, ఫుటేజ్ మీద ఒక్కసారి డబల్ క్లిక్ చేయండి. ఇక్కడికి రెండోసారి ఓపెన్ అయిందా? ఎందుకు అలా ఓపెన్ అయింది? ఇది దీని యొక్క సోర్స్ అంటే ప్రివ్యూ ప్యానల్. ఇది ఎడిటెడ్ యొక్క ప్రివ్యూ ప్యానల్. ఇది ఏదన్నా ఒక సర్టెన్ ఫుటేజ్ ఆర్ ఆడియో దాన్ని కట్ చేసుకోవడానికి యూజ్ చేసే ఒక ప్యానల్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నుంచి ప్లే కొడతాను. ఇది వెనక్కి తిరిగేవారు నాకు చిన్న ముక్క చాలు నాకు. రైట్. ఇప్పుడు దీన్ని నేను ఎలా కట్ చేసుకుని ఇక్కడ తీసుకొచ్చి కట్ చేసుకొని మళ్ళీ దాన్ని డిలీట్ చేసుకొని ఎందుకంత తలనొప్పి, అదే ఇక్కడే చేసుకొని డైరెక్ట్ ఇక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకోవచ్చు కదా నేను. వెరీ ఈజీ కదా. సో అప్పుడు ఈ టైం లైన్ చూసిన ఎక్కడ ఆగిందో, ఈ టైం లైన్ ఎక్కడ ఉంటే అక్కడ ఆ ఎఫెక్ట్ అనేది అప్లై అయింది. ఓకే. ఇంతవరకు చాలా అనుకుంటాను నేను. ఓకే. ఇక్కడ మీకు కొన్ని బటన్స్ కనిపిస్తున్నాయా? ఒకటి మార్క్ అవుట్, రెండోది మార్క్ ఇన్. ఓకే. ఇది నొక్కితే ఏమవుతుందంటే లెఫ్ట్ సైడ్ నుంచి ఈ వీడియో ఈ ఫుటేజ్ ఏదైతే ఉందో ఫ్రమ్ రైట్ సైడ్ నుంచి అది మొత్తం కట్ అయిపోతుంది. చూడండి డైరెక్షన్ చూపిస్తుంది కదా, క్లిక్. చూడండి ఇక్కడ ఇదంతా కట్ అయిపోయింది, ఇది ఒకటే హైలైట్ అయింది చూడండి. రైట్. సో ఇప్పుడు మీరు కట్ చేసుకున్నారు, ఇదేంటంటే లెఫ్ట్ సైడ్ నుంచి కట్ చేస్తుంది. లెఫ్ట్ సైడ్ నుంచి కట్ చేస్తుంది ఈ బటన్. కట్ చేసిందా? లేదు, నాకు ఓన్లీ మధ్యలో ఉంది. ఇటు పక్క నుంచి ఇటు ముక్కొద్దు, ఇటు పక్క నుంచి ఈ ముక్కొద్దు. మీకు నాకు ఓన్లీ మధ్యలో ముక్కే కావాలి. అలాంటప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఒక బటన్ నొక్కాను కదా నేను, ఈ బటన్ నొక్కా, ఆడ కట్ అయిపోయింది. నాకు మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ కావాలి. ఎగ్జాంపుల్గా మళ్ళీ ఇటు సైడ్ నుంచి ఈ బటన్ నొక్కా, ఓన్లీ ఆ పార్ట్ మాత్రం హైలైట్ అయిందా? క్లియర్. సో దీన్ని ముందుకు పెట్టేసుకుందాం. చూడండి, ఫస్ట్కి కొంచెం ముందుకు వచ్చాక తిరిగిన తర్వాత ఫ్రమ్ రైట్ సైడ్. ఓకే. సో ఇప్పుడు దీన్ని మనం ఇంపోర్ట్ ఎలా చేసుకోవాలి సార్ అంటే వెరీ ఈజీ, ఏం లేదు, దీన్ని క్లిక్ చేసి పట్టుకోండి ఇక్కడ దీని మీద డ్రాగ్. చూడండి వచ్చేసింది అదే ముక్క, చిన్న ముక్క. రైట్. ఇది సేమ్ ఫుటేజ్ కదా. ఈ లేయర్లో ఉన్నది అదే వీడియో, ఈ లేయర్లో ఉన్నది అదే వీడియో, బట్ లెంత్ చూసారా కట్ అయింది. దానికి అర్థం ఏంటి? కట్ అయింది అనమాట. ఇప్పుడు నేను దీన్ని మధ్యలో పెట్టేసుకుంటా, ఈ గ్యాప్ అనేది దీన్ని ముందుకు జరుపుకొని ఫిల్ చేస్తాను. వెరీ ఈజీ, అంతే కదా. ఒకవేళ మీకు ఇప్పుడు దీంతో పాటు ఆడియో కూడా వస్తుంది, కానీ ఆడియోలో ఏంట్రా అంటే అసలు ఏం లేదు, డొల్లా ఎంటీ. అసలు మీకు ఆడియోనే వద్దు, వీడియోతో పాటు ఆడియోనే రావద్దు. మీరు ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఆడియో తీసుకోవాలంటే ఏం చేసుకుంటారు? రైట్ క్లిక్ చేసి ఇలా రైట్ క్లిక్ చేసి సెలెక్ట్ చేసి ఓకే. సో దీన్ని సెలెక్ట్ చేసుకుని కింద ఆడియో సెలెక్ట్ చేసి ఇప్పుడు సపరేట్ అవుట్ అయిపోయింది కదా, ఆడియో సెలెక్ట్ చేసుకుని డిలీట్ చేసుకుంటాం కదా. డబల్ ప్రాసెస్ ఎవడు చేస్తాడు? నాకు ఓపిక లేదంతా. సో మనలాంటి వాళ్ళ కోసం ప్రింట్ అయింది ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ కట్ అయి ఉంది కదా,
ఇందులో మీకు వీడియో సింబల్ అండ్ ఆడియో సింబల్ రెండు కనిపిస్తుంది కదా. ఇందులో నుంచి మీరు ఓన్లీ ఆడియో తెచ్చుకోవచ్చు. ఇక ఆడియో దాంట్లోనే ఇంపోర్ట్ అవుతుంది, పైన ఇంపోర్ట్ అవుతుంది చూడండి. ఓన్లీ ఆడియో దాంట్లోనే ఇంపోర్ట్ అవుతుంది. రైట్, అర్థమైందా? అండ్ ఇదేంటంటే ఓన్లీ వీడియో. చూడండి, ఇప్పుడు ఓన్లీ వీడియో వచ్చింది, ఆడియో రాల. రైట్. సో ఇప్పుడు ఆడియో వీడియో రెండు కావాలంటే ఏం లేదు, ఫుటేజ్ మీద క్లిక్ చేసి డ్రాగ్ చేసి డన్. అంతే. క్లియర్ కదా? ఇంకేం డౌట్ ఉంది ఎంతవరకు? లేదు కదా. సో ఇప్పుడు నాకు ఆడియో అవసరం లేదు, ఓన్లీ వీడియో తీసుకొచ్చుకున్నా, ఇక్కడ పెట్టుకున్నా మిడిల్. దాని ప్లే కొట్టుకో చూడు, కట్ అయిందా? ఈ ట్రాక్స్ ఇవన్నీ చెప్పిన గుర్తుందా? లేయర్లో ఎలా యాడ్ చేసుకోవాలి ఏంటి, లేయర్ మొత్తం క్లియర్ కదా మీకు? లేయర్ వరకు ఏమైనా డౌట్ ఉందా? ఏం లేదు కదా, పక్కా? ఓకే. సో ఇప్పుడు మీకు ఎలా కట్ చేయాలో ఎలా యాడ్ చేయాలో అర్థమైంది కాబట్టి ఇప్పుడు ఒక షాట్ నుంచి ఇంకో షాట్కి ఎలా కలుపుదామనే చూద్దాం. ఓకే, డీప్ ఏం చెప్పను. ఓకే, డీప్గా ఏం చెప్పను, జస్ట్ చిన్నగా రెండు మూడు షార్ట్స్ ఇంపోర్ట్ చేసుకుంటా. ఇది వీడియో దాంట్లోనే ఉన్నాం కదా. ఏది వీడియోది ఓపెన్ చేయండి, డబుల్ క్లిక్ చేయండి. లేదు అనుకుంటే ఇక్కడ నుంచే ఏ అన్న రెండు మూడు ఫుటేజ్ తీసుకోండి. ఇక్కడ ఇంకో డాగ్, ఇక్కడ ఇంకో డాగ్ ఉంది చూడండి. ఓకే, డబుల్ క్లిక్ చేయండి. ఫుటేజ్ మీద దీని మీద డబుల్ క్లిక్ చేస్తే అది ఇక్కడ ఓపెన్ అయింది. రైట్, చూడండి ఇక్కడ. ఇక్కడ ఒకడు ఉన్నాడు మా వాడు, వీడి పేరు కాలు, చనిపోయినట్లే తెలియజేసాం. ఓకే, సో ఇప్పుడు దీని తర్వాత మీకు ఏ డాగ్ కావాలి? ఈ డాగ్ కావాలి. రైట్, ఈ డాగ్ కావాలి. అది కూడా ఎక్కడి నుంచి స్టార్టింగ్ లో ఇది ఉండని. సో అండ్ మీకు ఇంకొకటి చెప్పడం మర్చిపోయా. ఓకే, వీటికి కట్ చేసుకోవడానికి ఈ రెండు అని చెప్పాను కదా మీకు. వీటికి కట్ చేసుకోవడానికి షార్ట్ కట్ ఏంటంటే ఐ ఫ్రమ్ ఇన్, అంటే లెఫ్ట్ నుంచి. ఓకే, నేను ఇప్పుడు రైట్ నుంచి రైట్ సైడ్ నుంచి కట్ చేసుకోవాలి నేను. షార్ట్ కట్ ఈస్ ఓ. ఓకే, ఐ అండ్ ఓ. చూడండి ఇక్కడ మీకు షార్ట్ కట్ చూపిస్తా చూడండి. మార్క్ మీద మార్క్ ఇన్ బ్రాకెట్ లో ఐ, మార్క్ అవుట్ బ్రాకెట్ లో ఓ. మర్చిపోతే ఇక్కడ చూసుకోవచ్చు, ఏం లేదు. క్లిక్ చేయొద్దు, జస్ట్ మౌస్ పాయింట్ అక్కడ తీసుకెళ్ళండి, 1 సెకండ్ ఉంచండి, వచ్చేస్తుంది. ఓకేనా? క్లియర్. సో ఇప్పుడు నాకు ఈ ఫుటేజ్ పక్కన డబుల్ క్లిక్ చేసా, ఇది సేమ్ కట్ అయి ఉంది, బాగానే ఉంది. దీన్ని ఫస్ట్ నుంచి అక్కడ తీసుకొచ్చుకున్నాం. కీప్ ఎగ్జిస్టింగ్ సెట్టింగ్స్. ఓకే, దీన్ని స్టార్టింగ్ డ్రాగ్ చేస్తున్నా. ఓకే, సేమ్ ఇప్పుడు డబుల్ క్లిక్ చేసా, సేమ్ ఇది కూడా కట్ చేసుకున్నా ఓ నుంచి. సో దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసా. రైట్, రెండు డాగ్సే కదా, ఇంకేమున్నాయి? ఓకే, వేరే వేరే ఏమున్నాయి ఇంకా? వేరే మా వాడు ఇంకో డాగ్ అని తెలియవేయడు. సరే ఫైన్, ఏం కాదు, ఇంకోటి ఏదో తీసుకుందాం. ఓకే, సో ఇప్పుడు దీన్ని డబుల్ క్లిక్, షెట్ సారీ, ఫుటేజ్ మీద డబుల్ క్లిక్. ప్లస్ ఐ. ఓకే, ఓన్లీ చైర్ పార్ట్ ఇక్కడ వరకే కావాలి. ప్లస్ ఓ. కట్ అయిపోయింది ఆ పార్ట్. ఇప్పుడు దీన్ని డ్రాగ్, నాకు ఓన్లీ వీడియో కావాలి. ఓన్లీ వీడియో తీసుకొస్తే ఇక్కడ అటాచ్ అయిపోతుంది చూడండి. మ్యాగ్నెట్ పవర్ ఇది ఆన్ ఉంచాలి, ఇది ఆన్ లేకపోతే అటాచ్ అవ్వదు, వెళ్ళిపోతూ వస్తూ ఉంటుంది. అదే ఇప్పుడు మ్యాగ్నెట్ ఆన్ ఉంచండి, అదే ఇగో ఈ మ్యాగ్నెట్ ఆన్ నుంచి అతుక్క అయిపోతుంది. బ్లాక్ లైన్ కూడా వస్తుంది ఒకటి, చూసారా? క్లియర్ కనిపిస్తుందా? డన్. చూడండి ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ క్లిప్స్. చూడండి, మీకు ఒక సీన్ అర్థమవుతుంది ఏంటంటే మేబీ ఏదో చూపిస్తున్నారు డాగ్స్, మేబీ ఏదన్నా ఎనీ హౌస్ అని చెప్పి. ఇంకో రెండు ఇంపోర్ట్ చేస్తాను చూడండి. ఇవి వేసుకుందాం. సో ప్రెస్ ఓ. ఓకే, సో 4 పెట్టా, లాస్ట్ ఇంకోటి పెడదాం 5.
మావాడు ఇంకోటి తీసి మొత్తం మాకు 3 డాగ్స్ ఉండే అప్పుడు. వీడు ఇక్కడ నుంచి లేచిండు కదా, ఇక్కడ నుంచి కావాలి నాకు. ప్రెస్ O, డ్రాగ్ అండ్ డ్రా, పేస్ట్. మొత్తం 5 షార్ట్. అర్థమైంది కదా. అది చూడడానికి కొంచెం ఏదో ఓకే, ఏదో ప్లేస్లో, ఏదో మేబీ ఫామ్ హౌస్ లాంటి ప్లేస్లో అక్కడ 3 డాగ్స్, జస్ట్ స్టోరీ. ఓకే, అర్థమైంది కదా. సో ఇప్పుడు నేను వీటన్నిటిని ఆడియో తీసేయాలి, నేను నాకు నచ్చలా. రైట్ క్లిక్, అన్లింక్. ఓన్లీ ఆడియో సపరేట్ అయిందా, డిలీట్. ఇప్పుడు ఓన్లీ వీడియోస్. ఇప్పుడు దీనికన్నా మ్యూజిక్ పెట్టి చూద్దామా. జస్ట్ నార్మల్గా ఏదో వీడియో, మీకు ఏదైనా ఎలా డౌన్లోడ్ చేయాలో చెప్తాను నేను. సో డెస్క్టాప్, ఎనీ ఆడియో లేవండి. సో ఏదో ఒక వీడియోలో ఓపెన్ అయితే చేద్దాం. సో దీన్ని డైరెక్ట్ డ్రాగ్ చేసుకుంటున్నా, డబుల్ క్లిక్. ఆడియో వస్తుందా ఇప్పుడు. కలిసుంటే నీతో ఇలా వదిలేండి. ఓకే, సో ఇప్పుడు నేను డబుల్ క్లిక్ చేస్తే కదా, నాకు ఇప్పుడు ఓన్లీ ఆడియో కావాలి. ఆడియో బటన్ కనిపిస్తుందా, క్లిక్ చేయండి దాని మీద, చేంజ్ అవుతుంది ఆడియో అండ్ వీడియో. ఓకే, దీన్ని డ్రాగ్, క్లిక్ అండ్ డ్రాగ్ ఇక్కడికి ఇంపోర్ట్ చేయండి. కలిసుంటే నీతో ఇలా. ఓకే, అర్థమైంది కదా. ఇంకేం డౌట్స్ ఉన్నాయి ఇంతవరకు, లేదు కదా. సో చూడండి, ఈ ఫుటేజ్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి చూడండి. ఓ మీ దగ్గర ఫోన్ లేదు కదా, ఫుటేజ్ ఎలా తీసుకుంటారు. పెన్ డ్రైవ్ ఉందా. సార్ వీలైతే రేపు పెన్ డ్రైవ్ తీసుకోండి, ఎందుకంటే ఫుటేజ్ ఇస్తున్నట్టు మీకు కావాలి కదా. గ్రూప్ ఫోన్ కూడా లేదన్నారు, గ్రూప్ కదా. సరే సరే చూడండి, బట్ ట్రై చేయండి మీరు. ఈలోపు యూట్యూబ్ నుంచి అయినా డౌన్లోడ్ చేసుకుని ట్రై చేయండి. ఓకే, అది ఎలా డౌన్లోడ్ చేయాలి నేను రేపు చెప్తాను. ఓకే, ఒకసారి నాకు ఇవ్వండి, నేను చెప్తాను. ఓకే, దాన్ని ఇక్కడికైతే క్లాస్ స్టాప్ చేద్దాం. వెరీ ఈజీ ఇది. ఓకే, పెద్ద కష్టమయ్యేది లేదు కదా, వెరీ ఈజీ, జస్ట్. అంటే పెద్దగా చేయాలంటే అంటారు. ఒక్క నిమిషం ఓపెన్ చేయండి, మీకు చెప్తుందండి డౌట్ మీది. చెప్పండి. ఇలా వెళ్ళిపోతున్నాయా ఇవా. ఇవి ఎక్కడికి వెళ్ళవండి, మీరు పెద్దగా చూపించారంటే ఇలా అంటున్నారా. మాయమవు, కిందకి వెళ్ళిపోతాయి. ఓకే, ఇగోండి లాస్ట్ ఇంపోర్ట్ చేసింది ఇది. సో ఇది కిందకి కానీ మిడిల్లో కానీ అక్కడక్కడ వెళ్ళిపోతుంటాయి. అందుకే మనం దేని దానికి సపరేట్ ఫోల్డర్ అన్నది, ఊరికే కాదు. ఓకేనా, క్లియర్. ఇంకేం డౌట్ ఉందా, లేదు కదా. ఓకే దెన్ స్టార్ట్ చేయండి. మీరు ఎంత త్వరగా వెళ్తాం త్వరగా పెన్ డ్రైవ్ తీసుకోండి. ఓకే, అయితే క్లాస్ ఇక్కడ స్టాప్ చేయండి. రేపటి నుంచి కంప్లీట్, రేపటి నుంచి కంప్లీట్ క్లాస్ అండి. ఇంకొకే, రేపటి నుంచి ట్రిక్ స్టార్ట్ చేస్తాను. ఓకే, రేపు ఒక ట్రిక్ చెప్తాను,
కట్స్ ఏంటి, ఎలాంటి కట్స్ ఉంటాయి, అదేంటి అనేది మొత్తం చూద్దాం. ఓకేనా? ఎఫెక్ట్స్ ఏంటి, కీయింగ్